హలో ఫ్రెండ్స్, మోస్ట్ పాపులర్ టెస్లా లాంటి ఎలక్ట్రిక్ కార్సే ఇంకా మన ఇండియాలోకి రావట్లేదు. దానికి వెనుకున్న మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? నేను చెప్తాను ఇప్పుడు. ఎలాన్ మస్క్ ఏమంటుందంటే మన ఇండియాలో ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఎక్కువగా ఉన్నాయంట. కరెక్టే కదా మరి. సో మన ఇండియాలో $40,000 కన్నా ఎక్కువగా ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే అందులో 60% ట్యాక్స్ కట్టాలి. అదే $40,000 కంటే ఇంకా ఎక్కువ ఉంటే 100% ట్యాక్స్ కట్టాలి అంట. మస్క్ మామ కూడా అదే అంటుండు. అసలు బేస్ మోడల్ టెస్లా కార్ స్టార్ట్ అయ్యేదే $44,000 నుంచి. ఆ లెక్కన చూస్తే 60% ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టి మన ఇండియాలోకి తెచ్చుకుంటే $60 లక్షలు పడుతుంది మన ఇండియాలోకి. దానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుంది? సో అయితే మీరు మా ఇండియాలోనే ప్లాంట్ పెట్టండి, మా ఇండియాలోనే అసెంబ్లింగ్ చేయండి, అప్పుడు మీకు ఎలాంటి ఇంపోర్ట్ ఛార్జెస్ పడే కదా అంటుంది. దానికి టెస్లా మామ ఏమంటుండు, అలా పెట్టాలంటే ఫస్ట్ టెస్లా కార్స్ మన ఇండియన్ రోడ్స్కి తగ్గట్టుగా ఉన్నాయో లేదా తెలియాలంటే ఫస్ట్ కొన్ని కార్లు నడపాలి కదా అంటారు. అసలు ఆ కార్లు వచ్చుడేందో సచ్చుడేందో మీరైతే కామెంట్ చేయండి. మన ఇండియా నుంచి ఏ కార్స్ వెళ్ళిపోతే బాగుంటుంది, ఏ కార్స్ మన ఇండియాలోకి వస్తే బాగుంటాయి? ఇన్ఫర్మేషన్ అంతా విన్న తర్వాత ఇక స్కిప్ కొట్టి రెడీగా ఉంది కదా. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి బ్రదర్.